హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. కలర్ఫుల్ లైఫ్‌ని స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే పెసరట్టు అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా తయారు చేసేసుకుందాము. హాఫ్ కేజీ పెసలకు వచ్చేసి చిన్న టీ గ్లాసు మినపప్పు, అదే గ్లాస్తో రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మూడు మళ్ళీ మిక్స్ చేసి ఒక 5 గంటలు నానబెట్టుకుందాము. నేనైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు 4:30కి నానబెట్టానండి. 8:30కి అయితే మిక్సీ వేసాను. అప్పటికే మంచిగా నానేయి. 5 గంటలు నానబెడితే మనకు పెసరట్టు అనేది మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ బట్టి నానబెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ పెసరట్టు దోశ, ఇడ్లీ కన్నా కానీ చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకు హోటల్లో పెసరట్లు ఉంటాయి కదా, దానికంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు 5 గంటల తర్వాత అయితే మనం ఇవి మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, మంచిగా ఇలా అయితే నానాలండి. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాము. దోసపిండి ఎలా మిక్సీకి వేసుకుంటాం, సేమ్ అదే విధంగా మిక్సీకి వేసేసుకుందామండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పెసరట్టు అంటే చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అండి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరూ నా తరపున కృతజ్ఞతలు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండి అయితే ఇలా మెత్తగా రావాలి. నేనైతే 2 డేస్కి అయితే చేసి పెట్టుకుంటున్నాను పిండిని. ఇది మనం పెసరట్లు వేసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పెసరట్టు అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, చెప్పడం కాదండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం సోడా ఉప్పు, టేస్ట్కి తగ్గంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పెసరట్లు అయితే వేసుకుందాము. నేనైతే ఒక ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను సన్నగా. ఎప్పుడైనా మనకు ఇంట్లోనే పెసరట్లు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూసారు కదా, నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ప్యాన్ మీద అయితే వాటర్ యాడ్ చేసి ఆరిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. చూడండి, పెసరట్లు అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను చెప్పటం కాదు, చెప్పినవి ఒకసారి ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి, తెలుస్తుంది. ఇలా మంచిగా పెసరట్లు వేసేసుకొని మన పల్లి చట్నీ కానీ ఈ పెసరట్లోకి కానీ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఉల్లి పెసరట్టు అనేది ఈజీగా రెడీ అయిపోయింది. కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఏదైనా తినాలనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని కానీ తయారు చేసుకుంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇంట్లో చేసుకునేది అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. చాలా వరకు ఇంట్లో తయారు చేసుకునేదానికి చూడండి ఫ్రెండ్స్, బయట ఫుడ్ కంటే. నేను ఇప్పుడైతే దీంట్లో ఆనియన్ యాడ్ చేయట్లేదండి, జస్ట్ వేసేస్తున్నాను. పిల్లలకి ఆనియన్ అనేది ఇష్టం ఉండదు, ఇలా వేసేసాను. చూసారు కదా, పెసరట్లు అనేవి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చాయో. మన పల్లి చట్నీ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.